టేస్టీగా ఉంటాయి ఇలా తయారు చేసుకుంటేనే. అలాగే ఇలా చేసారనుకోండి ఇంకా ముళ్ళు కూడా వదలకుండా మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తారు. ఇంకా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా బయట కొని తెచ్చుకున్నాకంట కూడా మన ఇంట్లో చేసుకుంటే ఇంటిల్లిపాది తినచ్చు. ప్లస్ మన ఇంట్లోది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు బయట ఎట్లాంటి నూనె వాడతారు అనేది మనకు తెలియదు కదా. ఇంకా ఇలా చేసుకున్న తర్వాత ఒకళ్ళు తినే బయట నుంచి అయితే ఒకరు ఇద్దరు తినే పీసెస్ని మనం ఇంటిల్లిపాది తినచ్చు అదే డబ్బులకి. మరి ఒకసారి ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, ఇంకా నైట్ చేసుకున్నా మార్నింగ్ ఉంటే మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్ కూడా ఉంటాయి. మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చేపల ఏపిడిని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి. అలాగే దీనికి కావలసినవి చూసేద్దాం. ముందుగా చేప ముక్కలను శుభ్రం చేసుకున్న తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి తీసుకుని ఒక స్పూన్ కారము, ఒక అర స్పూన్ సాల్టు, ఒక పావు స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, మీ దగ్గర కార్న్ఫ్లవర్ ఉంటే ఒక స్పూన్ కార్న్ఫ్లవరు, లేదంటే బియ్యం పిండి ఒక స్పూను వేసుకుని అలాగే నిమ్మ చెక్క ఒక హాఫ్ చెక్క వేసుకోవాలి. గింజలు లేకుండా రసం పిండుకుని ఇదంతా ఈ మిశ్రమం అంతా ఈ ముక్కలకి పట్టించి పక్కన ఒక 10 నిమిషాలు కానీ, లేదు మీకు ఎక్కువ టైం ఉంటే ఒక అర్ధ గంట కానీ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మీకు ఎక్కువ టైం ఉందనుకోండి ఫ్రిడ్జ్లో కూడా ఇలా ముక్కలను కలుపుకుని పెట్టుకుంటే ఒక 4-5 రోజులు మనకి రోజు ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కలను తీసుకుని వేయించుకోవచ్చు. మనకి ఎక్కువ ముక్కలు ఈ చేప పీసెస్లు ఉన్నాయి అనుకోండి, ఇలాగ మసాలా కలిపి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లోని, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను ఈ మిశ్రమం అంతా కలిపిన మసాలాలు కలిపిన ముక్కల్ని. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఇలా దోసల పెనాన్ని ఒకటి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని నూనె అనేది కొద్దిగానే వేసుకోవాలి. దీనికి నూనె కూడా ఎక్కువ ఏమీ పట్టదు. ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె అయితే సరిపోతుంది. ఇలాగా మనం ఈ దోసల పెనం పైన ఎన్ని ముక్కలు పడతాయో అన్ని ముక్కలను అయితే ఇలాగా పరుచుకోవాలి. ఇంకా మంట అనేది మనకి మీడియంలో పెట్టుకోవాలి, మరీ హైలో కాకుండా. హైలో పెట్టుకున్నాం అనుకోండి ఈ పీసెస్ చేప ముక్కలు అనేది మాడిపోతుంది. మసాలా ఉంటుంది కదా దీనికి, ఇంకా ఈ ముక్కలు అనేది మాడిపోయి లోపల అంతా క్రిస్పీగా రావు. కాబట్టి మనము మంట అనేది ఎప్పుడు కూడా మీడియంలో పెట్టుకుని ముక్కల్ని ఇలాగా ఒక సైడ్ బాగా వేగిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఇలాగా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండో సైడ్ కూడా తిప్పేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ మనము చేపల ఫ్రైని ఎప్పుడైనా చేసుకునేటప్పుడు మనం చేపలని మనము మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, మరి మన ఇంట్లో చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా మార్కెట్లోనే కట్ చేయించుకుని తెచ్చుకుంటాం. కాబట్టి మార్కెట్లో కట్ చేయించేటప్పుడే మనము కూరకైతే కొంచెం మందంగా ముక్క అనేది కట్ చేయించుకోవాలి. అలాగే ఇలా ఫ్రై చేసుకునేటట్టయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా పలసగా కట్ చేయించుకోవాలి. చేపలు ఫ్రై చేసుకునే వాళ్ళైతే ఇలా కట్ చేయించుకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత దీంట్లోకి లాస్ట్లోని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక 2-3 సార్లు సాల్ట్ వేసి బాగా తిప్పుతూ గిన్నెలోని కడగాలి. ఇలాగా తిప్పుకుంటూ కడగడం వల్ల సాల్ట్ వేయడం వల్ల నీసు వాసన అనేది రాకుండా శుభ్రంగా ముక్కలు అనేది కూడా తెల్లగా అవుతాయి. ఇంకా ముక్కలకి ఏమన్నా నాసు లాంటిది మట్టి వాసన ఉంటే పోతాయి అన్నమాట. ఇలా ముక్కలను అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలాగా స్లో మంటలోనే మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తయారు చేసుకుంటేనే. అలాగే ఇలా చేసారనుకోండి ఇంకా ముళ్ళు కూడా వదలకుండా మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తారు. ఇంకా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా బయట కొని తెచ్చుకున్నాకంట కూడా మన ఇంట్లో చేసుకుంటే ఇంటిల్లిపాది తినచ్చు. ప్లస్ మన ఇంట్లోది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు బయట ఎట్లాంటి నూనె వాడతారు అనేది మనకు తెలియదు కదా. ఇంకా ఇలా చేసుకున్న తర్వాత బయట నుంచి అయితే ఒకరు ఇద్దరు తినే పీసెస్ని మనం ఇంటిల్లిపాది తినచ్చు అదే డబ్బులకి. మరి ఒకసారి ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, ఇంకా నైట్ చేసుకున్న మార్నింగ్ ఉంటే మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్ కూడా ఉంటాయి. మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి.